కొంపతీసి మనం చేసిన తప్పు తెలిసి ఎత్తుకెళ్ళిపోతారా ఏంటి? అయ్యో మీరు ఊరుకోండి, వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులు కాదు. ఒక సెక్యూరిటీ గార్డ్ హాస్పిటల్ పాలైతే ఈ ఇంటిని కాపలా కాయడానికి ఎంతమంది రావాలా? సరే చూద్దాం పదండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్న మీ బాస్ ఎవరయ్యా? తారక్ సార్ రమ్మన్నారు. ఏం పనంట? తెలీదు సార్. తారకే వస్తున్నాడు. ఇదేంటి, ఒక సెక్యూరిటీ గార్డ్ని ఒక పని మనిషిని ఎక్కించుకొచ్చాడేంటి? ఏంటా మాటలు? ఏం భద్రయ్య, ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి తారక్ బాబు తీసుకెళ్లాడంటే నేను క్షేమంగానే ఉంటాను కదయ్యా. మంచిది. ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ని ఎందుకు రమ్మన్నాడో అడగండి. డాడీ, వాచ్మెన్ అంటే చిన్న చూపు ఉండకూడదు. వీళ్ళు గేట్ దగ్గర ఉన్నందువల్లే ఇంట్లో మనం ధైర్యంగా బీరువా ఓపెన్ చేయగలుగుతాం. 3 పూట్ల హ్యాపీగా తినగలుగుతున్నాం. వీళ్ళు కాపలా కాస్తేనే మనకి భరోసా. అందుకే సెక్యూరిటీ వాళ్ళకి సెల్యూట్ చేయాలని పిలిచాను. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. పిలవగానే మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్. మీలాగే ఇక్కడ ఉద్యోగం చేస్తున్న ఇతని పేరు భద్రయ్య. స్వయాన నాకు పిల్లనిచ్చిన తండ్రి, నాకు మామయ్య గారు. వీడేంటి జనాలను పిలిపించి మరీ పరువు తీస్తున్నాడు? ఈమె భద్రయ్య గారి కూతురు, నా భార్య, మా ఇంటి వెలుగు.